పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామంలో గల ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి కావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి, ఇది ఎలా చేస్తారనే దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫెర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే విధానం గురించి వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులు కందుల రవికుమార్ వారికి వివరించారు. అనంతరం ఎద్దుగానుగల ద్వారా నూనెని ఉత్పత్తి చేసే విధానాన్ని చూసి విద్యార్థులు తెలుసుకున్నారు. వీరిని క్షేత్రానికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటువంటి వ్యవసాయ క్షేత్రం మన గ్రామానికి దగ్గరగా ఉండటం మన అదృష్టమని తెలిపారు. పిల్లలందరూ కూడా ఈ వ్యవసాయ పద్ధతులను ముందు అనుసరిస్తూ భవిష్యత్తులో ఫర్టిలైజర్స్ లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఇదే కార్యక్రమంలో స్పందించిన విద్యార్థులు మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగిందని, పిల్లలందరూ కూడా తప్పనిసరిగా ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని వీక్షించి అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో మొక్కల్ని పెంచడం అలవాటుగా చేసుకోవాలని విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రకృతి వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. నేను ఇంతకు ముందు ఫార్మింగ్ చేయాలకు వెళ్ళాము, కానీ అక్కడ కొన్ని ఫర్టిలైజర్స్ అని వాడారు, కానీ ఇక్కడ ఎటువంటి ఫర్టిలైజర్స్ లేవు. మా తాతల తరాలు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు పిల్లలకే కాళ్ళు నొప్పులు అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ హెచ్ఎంపీవీ వైరస్ వస్తుంది అందరికి. ఎలాంటి కాళ్ళు నొప్పులు అని, తలకాయ నొప్పి అని అలాంటి రావడానికి మనం తీసుకునే ఫుడ్ అనేది ఆర్గానిక్, న్యాచురల్ గా ఉండాలి. కెమికల్స్ అనేవి ఏం వాడకుండా ఉండాలి. మన తాతల తరాల వాళ్ళు కనీసం 70-80 ఏళ్ళైనా బతికారు చాలా స్ట్రాంగ్ గా. కానీ మనం ఇప్పుడు 40 ఏళ్ళకే 50 ఏళ్ళకే షుగర్స్ అని అన్ని రోగాలు వచ్చేసి చనిపోవడాలు, టాబ్లెట్స్ వేసుకున్న బతకపోవడాలు అలాంటివి జరుగుతుంది. సో వాటినన్నిటినీ నివారించాలి కాబట్టి మనం న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫుడ్ అనేది తినాలి. సో మీరు కూడా ఈసారి నుండి ట్రై చేయండి న్యాచురల్ ఫార్మింగ్ పెట్టుకోవడానికి. ఇంట్లో గార్డెన్స్ ఉన్న గార్డెన్స్లో అయినా పెట్టుకోండి, న్యాచురల్ ఫార్మింగ్ మాత్రమే. కానీ ఆర్గానిక్ అంటారు, కానీ అందులో కూడా ఫర్టిలైజర్స్ ఉంటాయి. అందుకే మన న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనకి కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి చెప్తున్నాము. సో ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ. చూసారు కదా, న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనం విత్తనం తెచ్చి భూమిలో వేసి చెట్టు పెరిగి నెక్స్ట్ ఇయర్ కూడా, మనకి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు విత్తనం మొత్తం బయట హైబ్రిడ్ విత్తనాలు వస్తున్నాయి. హైబ్రిడ్ విత్తనాలు అంటే హై బీలింగ్ వచ్చేస్తాయి. మనం ఒక ఎకరానికి వచ్చేసరికి దేశవాళ రకం నాటు విత్తనం అయితే 10 బస్తాలు అయ్యేది 10 బస్తాలు అయ్యే పొలం బియ్యం మూటలో పంట. అదే హైబ్రిడ్ వేయటం వల్ల 20-25 బస్తాలు వస్తున్నాయి. ఏంటంటే 10 బస్తాల్లో ఉండాల్సిన పోషకాలు 25 బస్తాలు అవ్వడం వల్ల వాటిల్లో ఉండే పోషకాలు మనకి రావట్లా. అదే ఇదనుకో దేశవాళ విత్తనం అనుకో, ఇలా ప్రతి చెట్టుకి సీడ్ తయారవుతుంది. ఇదిగో ఈ ఉల్లిపాయ ఉన్నట్టు పైన పువ్వు చూసారా, ఈ పువ్వులో విత్తనం తయారవుతుంది. ఈ దేశవాళ విత్తనం నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఈ పంట అయిపోయిన తర్వాత ఈ విత్తనాలు తీసి భద్రపరుచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే నాటుకుంటాం. పాత రోజుల్లో మన వెనకటి రోజుల్లో అందరు చేసింది ఇయే. ప్రతి ఒక్కరి దగ్గర విత్తనాలు, ఇప్పుడు బీరకాయలు ఉండి అయిపోవని విత్తనాలు దండం కట్టుకునేవాళ్ళు. కాయలుగా కోసేసి సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ ఇవన్నీ కూడా తీసి భద్రపరుచుకునేవాళ్ళు. ఎందుకు, నెక్స్ట్ పంటకి వచ్చే సంవత్సరానికి కూడా ఈ విత్తనాలు మళ్ళీ తీసుకొని నాటుకొని అవే తీసుకుంటారు. అదే ఇప్పుడు చూస్తున్నట్టయితే హైబ్రిడింగ్ కోసం హైబ్రిడ్ విత్తనాలు బాగా వాడుతున్నారు. హైబ్రిడ్ విత్తనాల్లో ఎటువంటి పోషకాలు ఉండవు. అదే మన దేశవాళ విత్తనంలో మనకు కావాల్సిన ప్రమోట్ చేయండి, దేశవాళ విత్తనాలు వాడండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో వీలున్నంత వరకు టెర్రస్ గార్డెన్స్ లేకపోతే ఇంటి ముందల వరండా ఉంటే విత్తనాలు వేసుకొని చెట్లు పెంచుకోండి. మేడం గారు చేస్తారు, అందుకే బాగా చెప్పారు. వీళ్ళున్న మీ మేడం గారినే చూడండి, మేడం గారు ఎలా చేస్తున్నారో ఏందో మీరు వచ్చి చూడండి ఒకసారి. మీ మేడం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి మీరు కూడా వీలున్నంత వరకు, మీరు కొద్ది ప్లేస్ ఉన్నా చాలు, కుండీల్లో అయినా చాలు, మీకు కావాల్సినవన్నీ మీ ఇంట్లో పండించుకొని ఇలా న్యాచురల్గా పండించుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మీరు మంచి విషయాన్ని తెలియజేయడం అయింది ఇలా న్యాచురల్గా పండించుకొని తినడం వల్ల. మేము కావూరు ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వచ్చామండి. మా పాఠంలో
సేంద్రీయ వ్యవసాయం గురించి ఒక సందర్భం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మీ వ్యవసాయ క్షేత్రం, అదే సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించినట్లయితే దాని గురించి పిల్లలకి విన్నదానికన్నా చూస్తుంది సంపూర్ణ అవగాహన వచ్చిందనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. అది నిజమే. పాఠంలో ఉన్నదానికన్నా ఇక్కడ తెలుసుకున్నది చాలా ఎక్కువగా ఉంది. పంచామృతం గురించి కానీ, జీవామృతం, అలాగే మొక్కలకి వీటి వాడకం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, మామూలుగా మనందరం కూడా పురుగు మందులు లేదంటే వాటి అవి ఉపయోగించినటువంటి ఆహారాన్ని తీసుకొని మనం ఎంత నష్టపోతున్నాం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగామండి. ఈ ఆహారం అనేది మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదని ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ తెలుసుకున్నారు. ఇంతటి అవకాశం కల్పించినటువంటి మీకు ధన్యవాదాలండి. అందరికి నమస్కారాలండి. ఈరోజు మన పల్నాడు జిల్లా చిలకలూరుపేట లింగొండ గ్రామంలో గో ఆధారిత వ్యవసాయ క్షేత్రానికి కావూరు జెడ్పీటీ హై స్కూల్ నుంచి విద్యార్థినులు అలానే టీచర్సు అందరికి ఇక్కడ వచ్చున్నారు. మన వ్యవసాయ క్షేత్రానికి సందర్శించి ఇక్కడ మనం మందులు లేకుండా పూర్తి సేంద్రీయ పద్ధతిలో ఎలా సాగు చేస్తున్నాం అనే పంట విధానం గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ముందుగా మనం ప్రకృతి వ్యవసాయం అనగానే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఎందుకంటారంటే గోవు నుంచి వచ్చే 5 పంచగవ్యాలతో ద్వారా మనం ప్రకృతి వ్యవసాయం చేస్తాం. మెయిన్గా ఆవు పేడ, పంచితం, ఆవు నెయ్యి, మజ్జిగ, పుల్లటి మజ్జిగ, ఈ జీవామృతం అని చెప్పి దీన్ని తయారు చేసుకుంటాం. ఆవు పేడ, ఆవు పంచితం, అలానే ద్విదళం పిండి, 2 బద్దలుగా చీలే ద్విదళం పిండి, బెల్లం వేసి ఒక 5 రోజుల పాటు ఈ రంబులో వేసేసి కళ్ళె తిప్పుతాం. కళ్ళె తిప్పేస్తే దీంట్లో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టీరియా ఎందుకంటారా, మనం భూమిలో ఉండే సూక్ష్మజీవులన్నిటికీ వీటికి ఆహారం. భూమిలో కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని తినడానికి మన వానపాములు అనేవి పైకి కిందకి వచ్చి తిరుగుతూ ఉంటాయి. అలా వానపాములు ఎత్తువాంస్ అంటారు. ఆ వానపాములు పైకి కిందకి వచ్చినప్పుడు మనకి పంట డెవలప్మెంట్ ఉంటుంది. వేరు అనేది బాగా పెరుగుతుంది. మనకు వచ్చే పంట కూడా దిగుబడి బాగుంటుంది. మనం ఎటువంటి మందులు లేకుండా ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతం ద్వారా సాగు చేసుకోవచ్చు. అలానే పైన వచ్చే పురుగుకేమో మన వేపాకు, వేప గింజల కషాయం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం మొదలగు కషాయాల ద్వారా పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. మన ప్రకృతి వ్యవసాయం అంటే మెయిన్గా జీవామృతం, ఘనజీవామృతాలు, పంచగవ్య, వాటికి బలం, మైక్రో న్యూట్రియన్స్, మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్, కానీ మజ్జిగ, ఆవు మజ్జిగ, పుల్లటి మజ్జిగ, వాటిల్లో బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. పంట వేపుగా పెరగటానికి, పంట పిండి నుంచి కాయగా అవ్వటానికి, కాయలో కావాల్సిన పోషకాలన్నీ రావడానికి ఆవు మజ్జిగ స్ప్రేయింగ్కి వాడతాం. ఈ జీవామృతం కూడా మెయిన్, మన ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ పాత్ర జీవామృతం. జీవామృతం మన మొక్క దగ్గర, వేరు దగ్గర పోసినట్టయితే కోట్ల జీవులు, సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందడం ద్వారా వానపాములు పైకి వచ్చి వెళ్తుంటాయి. ఇప్పుడు మనం బయట పొలాల్లో చూసుకున్నట్టయితే వానపాములు కనపడట్లా. పాత రోజుల్లో, వెనకటి రోజుల్లో మన పెద్దలు పొలంలోకి వెళ్ళి ఎక్కడ చేయబెట్టి అనగానే వానపాములు కుప్పలు వచ్చాయి. ఈ రోజుల్లో చూస్తున్నారా? అవునవును, రైతు నేస్తాలనేవాళ్ళు. ఈ రోజుల్లో వానపాములు అంతరించిపోతున్నాయి. కేవలం మనం చేసేదే, మనం భూమికి ఏది ఇస్తే మనకు కూడా అదే వస్తుంది.